ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. దేవుడు మీకు తోడై ఉండును. ఆదికాండము 48 అధ్యాయం 21. బహు వృద్ధాప్యంలో చేరుకున్నటువంటి యాకోబు యోసేపుతో ఉండలేడు. కారణం, అతని మరణ గడియ సమీపించింది. కానీ తన కుమారుడు ఏమీ ఆందోళన చెందకుండా ఉండేటట్లు యాకోబు తగిన ఏర్పాటు చేశాడు. అదేంటంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని గొప్ప నమ్మకంతో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనతో ఉంటారు అనుకున్నటువంటి కొంతమంది మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదే నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇమానుయేలు అను మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడు అనే అర్థమనే వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఒంటరిగా ఉన్నాను, నాకెవరూ లేరు, నాకెవరు సహాయం చేస్తారు అన్న ఆలోచనతో నువ్వు బలహీనపరచబడితే దేవుని యొక్క వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంలో అన్నదమ్ములు, ఒకవేళ నీ భర్త లేకపోవచ్చు నీకు తోడుగా, నీ భార్య లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు లేకపోవచ్చు, నీ స్నేహితులు, బంధువులు లేకపోవచ్చు, ఏ ఒక్కరూ నీతో లేకపోయినా, వారి యొక్క పరిస్థితి బడి దూరమైన దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. తోడై ఉన్న దేవుని మీద ఆధారపడి బలహీనత నుంచి బలపరచబడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మన ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, జీవగల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నా. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మీ స్తోత్రాలు తెలియజేస్తున్నా. నేను ఉదయకాల సమయంలో 48 అధ్యాయం 21 ప్రకారం దేవుడు మీకు తోడై ఉండునని మాట్లాడు. ప్రభా, మా జీవితాల్లో ఎవరు మాకు తోడుగా ఉంటారన్న భయం, ఆందోళన కలిగినప్పుడు నేను నీతో ఉన్నాను, నేను తోడై ఉన్నాను, నేను దేవుడినై ఉన్నానని మీరు మాతో మాట్లాడారు. మీరు మాతో తోడుగుండి మమ్మల్ని నడిపించమని బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ఈ దినము మా కుటుంబ అవసరతలను మీ చేతులకు అప్పగిస్తాం. 2వ తారీఖులోకి మమ్మల్ని నడిపించినందుకు మీ నామాన్ని బట్టి ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. అయా, నూతనమైన వాగ్దానాలు ఈ నెలలో జరిగించమని ప్రార్థన చేస్తాం. నూతన కార్యాలు జరిగించాలి ప్రభు. ఎన్నో సమస్యలు, అవసరతలు, అక్కర్తలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, వేదనలు, నిందలు, అవమానాలు ఏ కుటుంబం అయితే మీకోసం ఎదురు చూస్తుందో వారి అవసరత అంతా కూడా ఈ దినాన్న తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవాకి అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమైనది. ప్రతి కార్యాన్ని జరిగించమంటారు. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వాతావరణాలు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళి వచ్చే విషయాలు అన్నింటిలో కూడా మీరే కృప చూపించి ఏదైనా దీవెలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.